నాటి కొట్టుడు నీటి కొట్టుడు కలిపి కొట్టాలి, గగనం అదిరిపడి సూర్యుడే తొంగి చూడాలి. వీరు రమ్ము విస్కి కొట్టి నిజం చెప్పాలి, అరరే గుప్పెడంత గుండె విప్పి ప్రేమ పంచాలి. ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా. మిడీస్ కట్ సిటీ పాపలు అబ్బా పప్పులలో మందు కొట్టి కల్చర్ అంటారు, ఇంగ్లీష్ కల్చర్ అంటారు. కనబడితే పార్టీ అని కౌగిలిస్తారు, పార్టీ ముగిసినాక దొంగ ముఖం చాటేస్తారు, అరే చాటేస్తారు. ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా. కారు రోడ్డు నడుమ వెళ్తుంటుంది, రోడ్డు వేసినోడు రోడ్డు సైడ్ జీవిస్తాడు, గుడిసెలో జీవిస్తాడు. చిన్న గుడిసెలోనే పెద్ద మనసుంటుంది, పెద్ద ప్యాలెస్ లో డబ్బు తప్ప ఏముంటుంది, ప్రేమే కరువు అవుతుంది. ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా. ఓరే దేవుడా లోకం మారేరా. ఎండ ఉన్నంత వరకు నీడకు విలువ, మరి ఊపిరున్నంత వరకు మనిషికి విలువ. రేపు మాపు పోయేటి ఊపిరి కోసం మరి ఎందుకు గొడవ, స్నేహం చెయ్యరా గురువా. ఓరి సోదరా ఎంజాయ్ చెయ్యరా, ఓరి సోదరా ఎంజాయ్ చెయ్యరా, ఓరి సోదరా ఎంజాయ్ చెయ్యరా, ఓరి సోదరా ఎంజాయ్ చెయ్యరా చెయ్యరా. గుద్దు ఇలా గుద్దు, ఉత్తర్ సాల్ట్ కమాయ్ తోడు స్విట్జర్లాండింగ్, అలా ఇలా అలా ఇలా. పర్సుఫుల్ ఉంటేనే లవ్ అంటారు, నువ్వే ప్రాణం అంటారు, హార్ట్ బీటు అంటారు, అబ్బా చంపేస్తారు. ఫుడ్ బెడ్ కిడ్డు అని కలరిస్తారు, పర్సు ఖాళీ అయితే చాలు కను మరుగవుతారు, చిచిచే పో అంటారు. ఓరి దేవుడా లోకం చూడరా, ఓరి దేవుడా లోకం చూడరా, ఓరి దేవుడా లోకం చూడరా. బైక్ మీద షికారంటే నో అంటారు, ఏసీ కారు ఉంటే లేడీసే సై అంటారు, హబారా అంటారు. మెయింటెనెన్స్ తగ్గిపోతే బ్రదర్ అంటారు, చేతుల్లో కార్డు పెట్టి తన పెళ్లికి రమ్మంటారు, అనయారా అంటారు. ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా. దేవుడా 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 అయ్యో దేవుడా దేవుడా, ఓరి దేవుడా ఓరి 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 దేవుడా 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 దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఎవరైనా పిలిచారా? సారీ సార్, మందు కొట్టి పిలిచాము, మీకు వినిపిస్తుందని అనుకోలేదు. అలసిపోయారా బాబు, ఆకలేస్తుంది. ఏంట్రా ఆకలి? డబ్బంతా అక్కడ ఖాళీ.
అయితే ఈ పూటకి బస్తేనా? ఇంట్లో వంట కూడా చేయకుండా వచ్చాను రా బాబు. అరే పెళ్ళి ఎవరిదిరా? శిరీష సుధాకర్. నీకు తెలుసా? తెలీదు. దొరికిపోతే సారీ చెప్దామా? గుడ్ మార్నింగ్. ఏమ్మా నాన్నగారు బాగున్నారా? ఈ మధ్యన నీ గురించి చెప్పారు. అదేంటండి మా నాన్న చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. మొన్న ఇంకా కలిసినట్టుగా ఉంది. మీరేం అనుకోకండి అమ్మా, వీడు ఇలాగే బాగుతాడు. పదరా కూర్చోరా. అరే సతీ వద్దురా, తెలియని వాడు పెళ్లికి ఎందుకురా? ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్దాం. అయితే పదాలు కుమ్మేద్దాం. ఉండరా, అందరు కూర్చున్నారు, ఒక్కరైనా లగవనే. నాకు ఇదేదో తప్పనిపిస్తుందిరా. మీరెన్ని చెప్పినా కుదరదు, ఈ పెళ్లి ఆగాల్సిందే. అలా అనకండి బావగారు, ఇంతవరకు వచ్చి పెళ్లి తప్పదండి. ఇందులో మా తప్పేమైనా ఉందా? మీ తప్పేం లేదు. నా మాట చేతులు పట్టుకుని బతిమాలతారేంటి? మెడ పట్టుకుని బయటికి గంటేక. రే అదే నీ చెల్లెలు పెళ్లి అయితే నువ్వేం చేస్తావురా? చెప్పు తీసుకుని కొట్టి బయటికి గెంటుతా. చెప్పడం ఈజీయే, అవతల అమ్మాయి జీవితం. ఛా, ఏంటి జీవితం? రేపు గ్యాస్ సిలిండర్ పేలిందనో, ఫ్యాన్ కూరేసుకుందనో, డైవర్స్ తీసుకుందనో వింటం కన్నా ఇదే బెటర్ కదా. మీరు వెళ్ళిపోవచ్చు. అంకుల్ వాళ్ళని వెళ్ళమని చెప్పండి. అమ్మా అంకిత, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి ఆగిపోతే దాని జీవితం ఏం కావాలి చెప్పు? ఏమీ అవ్వదు అంకుల్. రేపు గ్యాస్ సిలిండర్ పేలిందనో, ఫ్యాన్ కి ఊరేసుకుందనో, డైవర్స్ తీసుకుందనో మనం వినటం కంటే ఇదే బెటర్ కదా. నీ ఫ్రెండా? ముందే తెలుసా? మరి సేమ్ డైలాగ్ చెప్తుంది. అమ్మా ఇష్టపడిందనే కదమ్మా. శిరీష ఛీ, రారా. రా శిరీష. నా కూతురు పెళ్లికని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మన చుట్టాలందరూ డిసప్పాయింట్ అవ్వరు. ఇదంతా మనం కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఓ గెట్ టుగెదర్ అనుకున్నాం. బీ హ్యాపీ. ఫుడ్ కన్ఫర్మ్. ఏంటి అలా చూస్తున్నావు? ఏమన్నా దొంగళ్ళ కనిపిస్తున్నావా? పెళ్లి కూతురు ఫాదర్ వాళ్ళ గెస్ట్ లో పోయి ఈయన నా ఫ్రెండ్. ఇంకొంచెం పోయి. ఎంత? 5 రూపాయలు. సరే మంచి బుద్ధిందా నీకు? లేదు మేడం, కాస్త ఇస్తారా? నా దగ్గర ఎలా ఉంటుంది సార్, మీ చెల్లెల్ని కదా. అయితే మిస్టేక్ మంది కాదు, ఫాదర్దే. నువ్వేంటి ఇక్కడ? అడగాల్సింది నిన్ను. ఎవరు అడిగితే ఏంటి, మ్యాటర్ ఒకటే కదా. మ్యాటర్ ఒకటే కావచ్చు గానీ నువ్వేంటి ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నావు? ఏ లవ్ లో పడ్డావా? మనకంత టైం ఎక్కడుందిరా? ఓ, టైం ఉంటే పడతావా? ఆలోచిస్తాను. నిన్ను లవ్ చేయడానికి మగాళ్ళు ఆలోచించాలి కదా. ఒరేయ్ నిన్ను. నువ్వేంటి ఇక్కడ? పెద్దన్నకి ఇంటర్వ్యూ ఉందంటే వాడితో కలిసి వచ్చా. ఇంతకు ముందు చేసిన ఉద్యోగం? ప్రైవేట్ బ్యాంక్ కదా, మూసేశారు. అవును, నీ రెండో పెళ్లి చూపులు ఏమయ్యాయి? ఓ వాడా? అసలు వాడు అర్థమైంది, చెప్పొద్దు. ఏంట్రా ఎలా ఉన్నావు? అలాగే ఉన్నా. తేడా ఏమైనా కనపడుతుందా? నువ్వు మారవు. పద. థాంక్స్. నువ్వు మారవు. అంత సీరియస్ ఎందుకు? లింగమ్మ ఆఫీసు. ఏ పిల్లకాయలు, ఎక్కడికి పారిపోవద్దు, మీ నాన్నని కలిసి వస్తా. నిన్న మా ఆవిడ కంట్లో నలగపడితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఓ 500 వదిలే. పర్వాలేదు, అదే కంట్లో పట్టుచీర పడితే 5,000 వదిలేయి. ఎవరు నువ్వు? బాగా కావాల్సిన వాడిని, మేనేజర్ లింగమ్మావకే. లింగం మామ? నమ్మవా? కూర్చోండి సార్. మీ ఇద్దరి మధ్య కాస్త గాలాడినివ్వండి. ఏంటి మీ ఆఫీస్ లో సాలరీస్ ఏమివరా? ఇస్తారండి. మరి ఫుల్ డ్రెస్ వేసుకోవచ్చు కదా. అంటే మా ఫ్యామిలీ విషయాలు. మీ ఫ్యామిలీయా? అబ్బే కాదండి. కూర్చోండి. ఆఫీస్ లో పని చేయకుండా ఏంటిదంతా తప్పు కదా. తప్పేనండి. ఎవరైనా వస్తే కాఫీ టీలు ఇచ్చే అలవాటు లేదా మీకు? వై నాట్? ఏయ్ 2 కాఫీ పట్టరా. ఒకటి చాలు. అదేంటి సార్ మీరు తాగరా? నేనే తాగుతాను. మీరు పని చూసుకోండి. థ్యాంక్ యూ. మామా, నువ్వు మేనేజర్ కాదా? ఏంటి కాఫీ మీకే? ఎక్కడికి? ఏంటి మామా, లంచం తీసుకున్నావా? ప్యూర్ ఉద్యోగంలోకి మార్చారు. లంచం ఇచ్చాం కాబట్టి ఈ మాత్రం ఉద్యోగం వచ్చింది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి మేనేజర్ లింగం అంటే అంత రెస్పెక్ట్ ఏంటి మరి? మేనేజర్ లింగమే, నేను లింగానే. కాకపోతే వాడు బోర్డు లింగం, నేను కోట్ లింగానే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే మగడా? అత్తకి తెలుసా? ఏంటి తెలిసేది? మామూలుగానే ఈ ఫేస్ కి మ్యారేజ్ అవ్వడం కష్టం, ఇంకా ప్యూన్ తెలిస్తే అంతే సంగతులు. అందుకే మేనేజర్ అని డిజైన్ ఇచ్చా. తెలిస్తే డైవర్స్ ఇస్తుంది కదా. తెలియకుండా మేనేజ్ చేస్తున్నానుగా. ఓ, అలా మేనేజర్ అయ్యావా? సర్లే, నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఇందాక అశోక్ అనే అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా, తను మా అన్నయ్య. మీ అన్నయ్య? సెలెక్ట్ అయ్యాడా? లేదు. ఎందుకు? 20,000 లంచం ఇవ్వాలి. సరే అన్నాడా? సారీ అన్నాడు. ఆ డబ్బు నేనిస్తాను.
జాబ్ ఇప్పిస్తావా? జేబురుమాలు కొంటానికి ఠికానా లేదు, జాబ్ కొంటావా? చాలేవయ్యా. నా మార్గాలు నాకున్నాయి, ఓ వారం టైం ఇవ్వు. వారం రోజులా? ఇంపాసిబుల్. ఈ రోజుల్లో జాబ్ అయినా జాబ్ ఉన్న ఆడపిల్లైనా క్రికెట్ మ్యాచ్ టికెట్ల వెంటనే సేల్ అయిపోతున్నాయి. కుదరదు. అంతేనా? అంతే. వస్తాలే. డ్రెస్ చాలా బాగుంది మావా. ఓసారి డ్రెస్ లో అత్తకు కనిపిస్తే దానికి తెలిస్తే చంపేస్తుంది బాబు. బాబు నా మాట విను ప్లీజ్. ఈ ఫుడ్ స్టెప్స్ రీట్ అయ్యి కదా, తెలిసిందంటే ఆఫీసులో అందరికి చెప్పేస్తుంది. ఒక్క వారం మాత్రం ఎవరికి రాకుండా ఆపగలను. ఈ విషయం మాత్రం అత్తకు చెప్పొద్దే ప్లీజ్. థ్యాంక్స్. హాయ్. హాయ్. ఈ బైక్ నీదా? యా. మీ ఫాదర్ కొనిచ్చారా? యా. పెట్రోల్ కూడా మీ ఫాదర్ డబ్బే కదా? యా. నీ ఫాదర్ కొనిచ్చిన బైక్ మీద అమ్మాయిలకి లిఫ్ట్ ఇస్తూ పోతే నీ లైఫ్ డ్రాప్ అయిపోతుంది. అప్పుడు నీ కొడుకు సైకిల్ కూడా కొనిపెట్టలేవు. పో వెళ్ళి పని చూసుకో. చాలా మంచి పని చేసావు. ఏంటి ఏంటి